गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्तरा व्यासप्रोक्त महाभारत इतिहासं यथातथंगा చెప్పుకున్నాం ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం నూట 81 అధ్యాయం పూర్తి చేసి 182వ అధ్యాయంలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం 16వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थ गुरु साईनाथ महाराज की जय. अहंकार इति ख्यातः सर्वभूतात्म भूतकृत ब्रह्म वै स महातेज ययेते पंचधातवः. అహంకార పదంతో కూడా ఆ బ్రహ్మ ప్రసిద్ధి పొందాడు. ఆయన సర్వభూతాత్మ సర్వభూత సృష్టికర్త మహా తేజస్వి. ఆయనే ఆ బ్రహ్మయే పంచభూతాలుగా ప్రకటమయ్యాడు. శైలస్తస్యాస్తి సన్యాస్తు మేధో మాంసంచ మేదిని సముద్రాస్తస్య రుధిరం ఆకాశముదరం తథా. కొండలే ఆయన ఎముకలు బ్రహ్మగారి, భూమి ఆయనకి మేధస్సు. ఇక సముద్రాలు ఆయన నెత్తురు, ఆకాశం ఆయన యొక్క పొట్ట. పవనశ్చేవ నిశ్వాస తేజోగ్నిర్ నిమ్నగాః శిరా అగ్ని సోమాతు చంద్రార్కౌర్నయనే తస్య విశ్రుతే. గాలి ఆయన యొక్క నిశ్వాసం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటాం కదా. ఉచ్ఛ్వాసం అంటే పీలవటం, నిశ్వాసం అంటే వదలటం. ఆయన ముక్కుల్లోంచి వదిలేదే మనకు లభ్యమయ్యే గాలి అన్నమాట. అగ్ని ఆయన యొక్క తేజస్సు. నదులు రక్తనాళాలు. అగ్నిశోములుగా వ్యవహరింపబడే సూర్యచంద్రుడు ఆయనకి కళ్ళు. నభశ్చోర్ధం శిరస్తస్య క్షితి పాదౌ భుజౌ దిశ దుర్విజ్ఞేయోస్య చించాత్మా సిద్ధైరిపిన సంశయ. ఇక ఆకాశంలో ఉన్న ఉపరి భాగం, పై భాగం ఆయన యొక్క తల, నేల ఆయన పాదాలు, దిక్కులు భుజాలు. అచింత్య స్వరూపుడైన ఆ బ్రహ్మ సిద్ధపురుషులకు కూడా తెలియరానివాడు. ఇందులో సందేహం లేదు నాయన ధర్మరాజా అని భీష్ముల వారు చెప్తున్నారు. సయేష భగవాన్ విష్ణు అనంత ఇతి విశ్రుత సర్వభూతాత్మభూతస్థ దుర్విజ్ఞేయో కృతాత్మభి. పూజ్యుడైన ఈ విష్ణువు అనంతనామంతో ప్రసిద్ధుడు. సర్వప్రాణుల యందు ఆత్మరూపంతో ఉన్నవాడు. ఆత్మశుద్ధి లేని వారు ఆయన్ని తెలియడం కష్టం. అహంకారస్యేహ స్రష్ట సర్వభూత భవాయ వై యతః సమభవిద్విశ్వం పృష్టోహం యదిహ త్వయా. సర్వభూతోత్పత్తి కోసం అహంకారాన్ని సృష్టించేది ఈ అనంతుడే. సృష్టి ఎవడి నుండి జరుగుతున్నదని నువ్వు అడిగావు కదా, అదంతా ఇప్పుడు నీకు చెప్పానయ్యా నేను. భరద్వాజ ఉవాచ గగనస్య దిశాంచైవ భూతలస్యానిలస్య వా కాన్యత్ర పరిమాణాన్ని సంశయచ్చింది తత్వతమా. భరద్వాజుడు అన్నాడు, ఆకాశం, దిక్కులు, భూమి, గాలి వీటి పరిణామం ఎంత, ఆ వాస్తవాన్ని తెలిపి నా సందేహాన్ని తొలగించు అంటే భృగురువాచ. భృగు మహర్షి చెప్తున్నాడు,
అనంతమేతదాకాశం సిద్ధదైవత సేవితం రమ్యం నానాశ్రయాకీర్ణం యశాంతో నాదిగమ్యతే. సిద్ధదైవత సేవితమైన ఈ ఆకాశం అనంతమైంది. వివిధ లోకాలకు ఆశ్రయమైన ఈ ఆకాశం రమణీయమైంది. దీని అంతాన్ని తెలియలేము. ఊర్ధ్వంగతే రథస్థాస్తు చంద్రాదిత్యా న దృశ్యత తత్ర దేవా స్వయం దీప్త భాస్వరాభాగ్నివర్చస. పైకి పయనించినా కిందకు ప్రయాణించినా సూర్యచంద్రులు కనిపించని చోట సూర్యాగ్ని సమాన తేజస్సు గల దేవతలు స్వయం ప్రకాశులై ఉంటారు. తే చాప్యంతం నపశ్యంతి నభసః ప్రథితౌజసః దుర్గమత్వాదనం తద్వాదితి మే విద్యమానద. మనవా, విస్తృత తేజస్సు గల ఆ నక్షత్ర రూప దేవతలు కూడా ఆకాశపు అంతాన్ని చూడలేరు. అది అంతగా దుర్గమం, అనంతం కూడా. ఈ నా మాట గ్రహించు. ఇదంతా కూడా భరద్వాజకి భృగు మహర్షికి జరిగిన సంవాదాన్ని భీష్ముల వారు ధర్మరాజుకు వినిపిస్తున్నాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మరాజు ఏమడిగాడంటే, ఈ స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం అంతా ఎక్కడి నుంచి పుట్టింది, మళ్ళీ ప్రళయం వేళ ఎక్కడికి వెళుతుంది, సముద్రాలు, ఆకాశం, కొండలు, మేఘాలు, భూమి, అగ్ని, గాలి, వీటన్నిటినీ నిర్మించింది ఎవరు, ప్రాణి సృష్టి ఎలా జరిగింది, వర్ణ విభాగం ఎలా జరిగింది, ఈ ప్రశ్నలన్నీ వేస్తే దీనికి సమాధానంగా భీష్ముల వారు భరద్వాజుడికి భృగు మహర్షికి జరిగిన సంవాదాన్ని వినిపిస్తున్నాడు అన్నమాట. ఉపరిష్టోపరిష్టాత్తు ప్రజ్వలద్భిః స్వయం ప్రభై నిరుద్ధమే తదాకాశం అప్రమేయం సురైరపి. ఎక్కడో పైన స్వయం ప్రకాశులై వెలుగుతున్న దేవతల్లో అప్రమేయమైన ఈ ఆకాశం నిండి ఉన్నది. పృథివ్యంతే సముద్రాస్తు సముద్రాంతే తమస్మృతం తమసోంతే జలం ప్రాహు జలశాంతే అగ్నిరేవచ. భూమికి చివర సముద్రాలు, సముద్రాల చివర చీకటి, చీకటి కావల జలం, జలం కావల అగ్ని ఉంటాయని అంటూ ఉంటారయ్యా. రసాతలాంతే సరళం జలాంతే పన్నగాదివా తదంతే పునరాకాశం ఆకాశాంతే పునర్జలం. రసాతలం చివర నీరు, నీటి చివర ఆదిశేషుడు, ఆయన కావల మరలా ఆకాశం, ఆకాశానికి కావల మరలా జలం. ఏకమంతం భగవతః ప్రమాణం సరళస్య చ అగ్నిమారుతతోయేభ్య దుర్జ్ఞేయం దైవతైరపి. ఈ రీతిగా భగవంతుడు ఆకాశం, అగ్ని, గాలి, నీరు వీటి ప్రమాణాన్ని తెలుసుకోవటం దేవతలకు కూడా కష్టమైన పని. అగ్ని మారుతతోయానాం వర్ణ క్షితి తలస్య చ ఆకాశాదవగ్రహ్యంతే భిద్యంతే తత్వదర్శనాత్. అగ్ని, వాయువు, జలం, భూమి వీటి రంగులు ఆకాశం నుండే సంక్రమిస్తాయి. తత్వజ్ఞానం లేని వారికి అవి ఆకాశం కన్నా వేరుగా కనిపిస్తాయి. పఠంతి చైవ మునయః శాస్త్రేషు వివిధేషు చ త్రైలోక్యే సాగరే చైవ ప్రమాణం విహితం యథా అదృశ్యాయ త్వగమ్యాయ కః ప్రమాణముదాహరే సిద్ధానాం దేవతానాం చ యథా పరిమితా గతిః. మునులు, మహర్షులు వివిధ శాస్త్రాల్లో ముల్లోకాలు, సముద్రం వీటి ప్రమాణాన్ని ఏదో రకంగా నిర్ణయించి చెప్పారు. కానీ అదృశ్యుడై ఇంద్రియాతీతుడై ఉన్న పరమాత్మ యొక్క పరిమాణాన్ని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు, చెప్పలేరు కూడా. సిద్ధులు, దేవతలు వీరి జ్ఞానం కూడా ఎంతో పరిమితమైనది సుమా. తదా గౌడమనంతస్య నామానంతేతి విశ్రుతం నామధేయానురూపస్య మానవస్య మహాత్మనః మానసస్య మహాత్మనః. కాబట్టి మానస దేవుడు తన పేరుకు తగ్గట్టుగానే అనంతుడు. ప్రసిద్ధమైన ఆ అనంతనామం తన గుణాన్ని బట్టి కలిగింది. యదాతు దివ్యం తద్రూపం హ్రసతే వర్ధతే పునః కోన్యస్తద్వేదితుం శక్తః యోపిస్తాత్ తద్విధోపరః. పరమాత్మని ఆ దివ్య రూపం తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అటువంటి వాడు మరొకటి లేడు. కాబట్టి అటువంటి వాడే మరొకటి ఉంటే కనుక తెలుసుకోవచ్చు ఆయన ఎంత గొప్పవాడో. కానీ అటువంటి వాడు మరో లేడు. అటువంటి వాడుగా
ఆయనకి ఆయనే సాటి. తత పుష్కరత సృష్ట సర్వజ్ఞో మూర్తిమాన్ ప్రభు బ్రహ్మధర్మమయ పూర్వ ప్రజాపతిరనుత్తమ. ఆపై పద్మం నుండి సర్వజ్ఞుడు, మూర్తిమంతుడు, ప్రభావశాలి, ఉత్తముడు, ధర్మమయుడు, ప్రజాపతి, ప్రథముడు అయిన బ్రహ్మ ఉద్భవించాడు. భరద్వాజ ఉవాచ పుష్కరాజ్య సంభూత జ్యేష్టం భవతి పుష్కరం బ్రాహ్మణం పూర్వజం చాహ భవాన్ సందేహయోమే. అప్పుడు భరద్వాజుడు అన్నాడు, పద్మం నుండి బ్రహ్మ జన్మించితే పద్మమే ముందు పుట్టినట్టు కదా, కానీ బ్రహ్మను ప్రథముడని తమరన్నారు, నాకు సందేహంగా ఉంది అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ భృగు మహర్షి చెప్తున్నాడు, మానసస్యేహయా మూర్తి బ్రహ్మత్వం సముపాగత తశాసన విధానార్థం పృథ్వీ పద్మముచ్యతే. మానస దేవుడే బ్రహ్మత్వాన్ని పొందాడు. ఆయనకు ఆసనాన్ని కల్పించేందుకు పృథ్వే, ఈ భూమే పద్మం అయింది సుమా. కన్నికా తస్య పద్మశ్యామేరుర్గగనముచ్రిత తస్య మధ్యే స్థితో లోకాన్ సృజతే జగత ప్రభు. గగనతరంలో మహోన్నతమైన మేరు ఆ పద్మానికి కర్ణిక, దాని మధ్య నుండి జగత్ప్రభు లోకాలని సృష్టిస్తాడు. ఇది మహాభారతే శాంతిపర్వని మోక్షధర్మపర్వని భృగు భరద్వాజ సంవాదే ద్వ్యశీత్యధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 182వ అధ్యాయం. రేపు మనం 183వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.